అమ్మకు వందనం. ఆంధ్ర రాష్ట్రాన గుంటూరు జిల్లా ఐనవోలు గ్రామాన ఆనందం మిరియమ్మ దంపతుల గర్భాన 1950లో ద్వితీయ పుత్రికగా జన్మించిన సునందమ్మ, నీకు వందనం. టీచర్లైన తల్లి తండ్రుల సంరక్షణల్లో పసితనాన సమృద్ధిని అనుభవించినప్పటికీ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులెదురైనా ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో రూపాయి కూలికి కూడా వెళ్ళి చెల్లెండ్లకు, తమ్ముడికి అమ్మగా మారి పోషించిన తల్లి, నీకు వందనం. 1973లో శ్రీ పొన్నూరు సోమయ్య గారితో ద్వితీయ వివాహంలో అడుగుపెట్టి అమ్మలేని 6 పిల్లలను అక్కున చేర్చుకొని అమ్మగా మారిన తల్లి, నీకు వందనం. మారుమూల పల్లెలో పుట్టిన వివాహానంతరం తెలియని ప్రాంతం అస్సాం తరలి వెళ్లిన ధైర్యశాలి, నీకు వందనం. ఇంటి నిండా పిల్లలు, మంచాన పడిన అత్త, దూర ప్రాంతాన ఉద్యోగం చేసే భర్త, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ తట్టుకొని ఇంటిని జ్ఞానంతో కట్టుకున్న తల్లి, నీకు వందనం. 8 మంది చిన్నపిల్లలతో భాష తెలియని ప్రాంతంలో భర్తకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురైనా మనోధైర్యంతో, మంచి మనుషుల సాయంతో, దేవుని యందలి అచంచల విశ్వాసంతో చెక్కుచెదరక నిలబడిన అమ్మా, నీకు వందనం. 35 ఏళ్ల వయస్సులో మరిచిపోయిన చదువును కొనసాగించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ధీశాలి, నీకు వందనం. కన్న పిల్లలను, కనని పిల్లలను ఒకేలా పెంచిన అమ్మా, నీకు వందనం. తాను రేడియోలో పాటలు వింటూ పిల్లలందర్నీ చాపవేసి కూర్చోబెట్టి చదివించిన తల్లి, నీకు వందనం. తనకు చెప్పకుండా సినిమాకెళ్తే కర్ర విరిగేంతవరకు కొట్టిన అమ్మా, నీకు వందనం. జీవం గలిగిన దేవుణ్ణి పరిచయం చేసి చర్చికి వెళ్లటం, ప్రార్థన చేయటం నేర్పిన ఆత్మీయ తల్లి, నీకు వందనం. అప్పట్లో అమ్మ ఆధ్వర్యాన తానే జరిపించిన క్రిస్మస్ పండుగల మరుపురాని జ్ఞాపకాలకై అమ్మా, నీకు వందనం. తాను పరభేదాలు లేక అందరినీ ఆదరించి అన్నం పెట్టిన అమ్మా, నీకు వందనం. మా ఆర్థిక ఇబ్బందుల్లో ఆదుకున్న తల్లి, నీకు వందనం. పెద్ద కుమారుడా అండతో పెత్తనం చేస్తూ పిల్లలందరినీ పెద్ద చదువులు చదివించి పిల్లల అభివృద్ధిని, హోదాలను కనులారా చూచి ఆనందిస్తూ రాజమాత వలె అజమాయిషి చేసిన అమ్మ, నీకు వందనం. 45 ఏళ్ల కుటుంబ జీవితాన 10 పెళ్లిళ్లు చేసి బంధుమిత్రులకు చేతనైన సాయం చేసి కొడుకులు, అల్లుళ్ళు, కూతుర్లు, కోడళ్లతో, మనవలు, మునిమనవలతో కలకలలాడుతూ 7 పదవుల పైబడిన నిండైన జీవితం దైవానుగ్రహంగా పొందిన ధన్యజీవి అమ్మ, నీకు వందనం.